మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎలా ఎదిగాడు. ఫేస్ లో సరిగ్గా ఎక్స్ప్రెషన్ రావటం లేదని ఎగతాళి చేసిన, చిరంజీవి కొడుకు కాబట్టే హీరో అయ్యాడని ట్రోల్ చేసిన ఎప్పుడూ నోరు జారలేదు. రామ్ చరణ్ ఫస్ట్ సినిమా తీయమని రాజమౌళిని అడిగితే సినిమా చెయ్యనని ఎందుకన్నాడు. ఆరెంజ్ మూవీ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ ఏం తెలుసుకున్నాడు. రంగస్థలం మూవీ ఆఫర్ ఎలా వచ్చింది. రామ్ చరణ్ పిలిచి సినిమా అవకాశం ఇస్తే అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిన డైరెక్టర్ ఎవరు. హీరో వెంకటేష్ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన రామ్ చరణ్ ఉపాసనతో మ్యారేజ్ ఎలా అయ్యింది. వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. 1985 మార్చి 27న మెగాస్టార్ చిరంజీవి సురేఖ గారికి చెన్నైలో జన్మించాడు రామ్ చరణ్ తేజ్. చరణ్ కి అక్క సుస్మిత, చెల్లి శ్రీజ ఉన్నారు. చరణ్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు భవన్స్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చేయటంతో ఇక్కడే ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తన స్కూలింగ్ ని ఫినిష్ చేశాడు. అక్కడే దగ్గుపాటి రానా, అల్లు శిరీష్ తో కలిసి చదువుకున్నాడు. తన చుట్టూ సినిమా వాతావరణం ఉన్నప్పటికీ తనకి ఎప్పుడు గుర్రాల మీదే ఎక్కువ ఇష్టం ఉండేది. గుర్రపు స్వారీలు, వాటికి ట్రైనింగ్స్ ఎలా ఇవ్వాలో, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉండేవాడు. సినిమాల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అలాగే చిరంజీవి కూడా రామ్ చరణ్ ని హీరో అవ్వమని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అలాగే రామ్ చరణ్ కి క్రికెట్ కూడా ఇష్టం. చాలా సార్లు చిన్న చిన్న మ్యాచెస్ ఆడుతూ రంజీ వరకు వెళ్ళాడు. అయితే ఒక రోజు సడన్ గా చిరంజీవి దగ్గరికి వచ్చి ఆటోమొబైల్స్ కి సంబంధించిన కాలేజీ జర్మనీలో ఉంది, అక్కడికి వెళ్లి చదువుకోవాలని ఉంది అని అడిగాడు. దానికి చిరంజీవి కూడా నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి అని ఓకే చెప్పాడు. కానీ మనసులో తన కొడుకుని హీరో చెయ్యాలని ఉంది. ఎందుకంటే అప్పటికి మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటిది ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటిది తన వారసుడు ఇండస్ట్రీలోకి రాకపోతే ఎలా అని ఆలోచన ఎప్పుడు ఉండేది చిరంజీవికి. అందువలన ఆయన ఒక ప్లాన్ వేశాడు. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించేవాడు. వచ్చిన ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ ని చూసి ఎప్పుడు హీరో అవుతావు, మాకెప్పుడు ఛాన్స్ ఇస్తావని అడగటం మొదలు పెట్టేవాళ్ళు. అలా వచ్చిన ప్రతిసారి అడుగుతూ ఉండటం వల్ల చరణ్ కూడా హీరో అవుదామా అని ఆలోచనలో పడ్డాడు. అలా చాలా రోజులు తాను ఏం చెయ్యాలో ఆలోచించి ఫైనల్ గా ఒక రోజు హీరో అవుదామని వాళ్ళ అమ్మగారు సురేఖ గారికి చెప్పాడు. అదే విషయం నాన్నకి చెప్పడానికి కొంచెం సమయం తీసుకుని యాక్టర్ ని అవ్వాలని ఉంది అని చెప్పాడు. అప్పుడు వెంటనే చిరంజీవి ఒప్పుకోకుండా నీకు ఇష్టమైతేనే ఈ ఫీల్డ్ లోకి రా, ఒక్కసారి వచ్చాక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళటానికి ఉండదు, ఎంత కష్టమైనా సరే పడాలి అని చెప్పాడు. అన్నిటికీ ఓకే అంటేనే చెప్పు అని చెప్పటంతో చరణ్ మొహమాటం లేకుండా తన మనసులో ఉన్న మాట చెప్పేశాడు. ఇక అంతే, రామ్ చరణ్ ని లాంచ్ చేయడానికి పనిలో పడిపోయారు చిరంజీవి, అల్లు అరవింద్. చరణ్ ఫస్ట్ సినిమా ఎవరితో అయితే బాగుంటుంది, ఎవరైతే కరెక్ట్ గా చరణ్ ని ప్రొజెక్ట్ చేస్తారో అని ఆలోచించి అల్లు అరవింద్ గారు రాజమౌళి పేరుని చెప్పటం జరిగింది. దానికి చిరంజీవి గారు కూడా ఎస్, రాజమౌళి అయితే బాగుంటుంది అని, ఒకసారి నువ్వు వెళ్లి మాట్లాడు అని అల్లు అరవింద్ గారికి చెప్పారు. వెంటనే అల్లు అరవింద్ గారు రాజమౌళితో కలిసి ఇలా చిరంజీవి గారి అబ్బాయిని లాంచ్ చేయాలనుకుంటున్నాము, ఫస్ట్ మూవీ మీరు తీయాలి అని అడిగారు. అయితే అక్కడ పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఛాన్స్ ని సున్నితంగా తిరస్కరించాడు రాజమౌళి. ఫస్ట్ మూవీ రామ్ చరణ్ తో నేను సినిమా తీయలేను, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు ఇండస్ట్రీలోకి వస్తున్నాడు అంటే ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా తన యాక్టింగ్ ఏంటో నాకు తెలియదు, ఇవన్నీ తెలియకుండా మూవీ తీస్తే దాని వల్ల మూవీకి చాలా మైనస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మూవీ నేను తీయలేను, కావాలంటే ఫస్ట్ మూవీ ఎవరితోనైనా చెయ్యండి, సెకండ్ మూవీ ఖచ్చితంగా నేను తీస్తానని మాట ఇచ్చాడు. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ చిరంజీవి గారికి చెప్పటంతో వెంటనే చిరంజీవి గారు రాజమౌళికి ఫోన్ చేసి ఇలా అన్నారంట అని అడిగాడు. అవునండి, ఫస్ట్ సినిమా మీరు ఎవరితోనైనా చేపించుకోండి, సెకండ్ మూవీ మాత్రం నేను తీస్తాను, సారీ సార్ అని సున్నితంగా ఆఫర్ నే రిజెక్ట్ చేశాడు రాజమౌళి. ఇంకా అల్లు అరవింద్ గారు చిరంజీవి ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని ఆలోచించి అప్పటికే ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసిన మూవీ పోకిరి. అల్లు అర్జున్ కి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చిన సినిమా దేశముద్రు. ఈ రెండు తీసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది, మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అతను అని పూరిని ఫస్ట్ సినిమా డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. వెంటనే పూరి జగన్నాథ్ కి విషయం చెప్పి ఇంటికి పిలిపించారు. వెంటనే నా దగ్గర ఒక 3 స్టోరీస్ ఉన్నాయని చెప్పటంతో అందులో చిరుత మూవీ స్టోరీని ఫైనల్ చేశారు. వెంటనే ప్రొడ్యూసర్ గా అశ్విని దత్ గారిని ఓకే చేశారు. ఆ తర్వాత హీరోయిన్ కోసం గోవాలో 1500 మంది మోడల్స్ ని ఆడిషన్ చేసి అందులో నేహా శర్మని ఫైనల్ చేశాడు పూరి జగన్నాథ్. ఫస్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లో 56 డేస్ లో పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ రెస్ట్ చూసిన అల్లు అరవింద్ చిరంజీవి గారు షాక్ అయిపోయారు. రామ్ చరణ్ యాక్టింగ్, డాన్స్, పర్ఫార్మెన్స్ కి నెక్స్ట్ లెవెల్ అని వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ తో మూవీ టీమ్ ని ఇంకా ఎంకరేజ్ చేశారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27, 2007 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. సినిమా అయితే హిట్ అయింది, కానీ రామ్ చరణ్ ని యాక్టింగ్ అంతగా బాగాలేదు, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగ్గా లేవు. ఏదో చిరంజీవి కొడుకు కాబట్టి పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ ఉండబట్టి ఈ సినిమా ఆడింది అని చాలా మంది ట్రోల్స్ చేశారు, కానీ అవన్నీ పట్టించుకోలేదు చరణ్. ఇక వెంటనే అల్లు అరవింద్ గారు రాజమౌళి దగ్గరికి వెళ్లారు. ఇచ్చిన మాట కోసం రాజమౌళి మగధీర కథని చెప్పాడు. వెంటనే అల్లు అరవింద్ గారు నా మేన
మేనల్లుడు ఈ సినిమాతో ఒక రేంజ్ కి వెళ్లిపోవాలి. ఈ సినిమాకి బడ్జెట్ ఎంతైనా పెడతాను, మీకు ఎంత రెమ్యునరేషన్ అయినా తీసుకోండి, సినిమా మాత్రం 10 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉండాలి అని చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి లేట్ అయినా సరే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రాజమౌళి మగధీర మూవీని నీట్ గా రెడీగా చేశాడు. ఒకసారి అల్లు అరవింద్ గారిని ఎడిట్ రూమ్ లోకి పిలిపించాడు. ఆ రష్ చూసిన అల్లు అరవింద్ షాక్ అయిపోయి అప్పటి వరకు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకున్న మనీని ఆఫ్ చేసి మొత్తాన్ని అల్లు అరవింద్ గారి డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. జూలై 2009లో రిలీజ్ అయిన మగధీర రికార్డ్స్ మోత మోగిచ్చింది. క్లోజ్ అయిపోయిన థియేటర్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం ఆకాశానికి వెళ్లిపోయింది. అప్పటి వరకు 66 కోట్ల హైయెస్ట్ గ్రాస్ తో ఉన్న పోకిరి మూవీని కూడా దాటి ఫస్ట్ టాలీవుడ్ 100 కోట్ల మూవీగా రికార్డులోకి ఎక్కింది మగధీర. అలాగే ఈ సినిమా మొత్తం 167 కోట్లు కలెక్షన్స్ తెచ్చి ఇండస్ట్రీ రికార్డ్ గా ఉండిపోయింది. ఇంకా ఆ తర్వాత వెంకటేష్ గారికి చిరంజీవి గారితో సంబంధం కుదుర్చుకోవాలని ఎప్పటి నుంచో ఆశ ఉండేదంట. తన మనసులో మాటని ఒక రోజు చిరంజీవి గారితో పంచుకున్నారు. దానికి చిరంజీవి కూడా సంతోషంగా మాట ఇచ్చాడు. చరణ్ తో మాట్లాడి ఈ పెళ్లిపై ఒక నిర్ణయానికి వద్దామని చెప్పాడు. అయితే కొన్ని రోజులకే రామ్ చరణ్ ఉపాసన లవ్ చేసుకున్న విషయం చరణ్ ఇంట్లో చెప్పటంతో చిరంజీవి గారికి కొంచెం బాధేసింది. ఈ విషయాన్ని వెంకటేష్ గారికి చెప్పారు. ఆయన కూడా చాలా పాజిటివ్ గా తీసుకుని ఇక ఈ విషయాన్ని అక్కడతో వదిలేశారు. అలా వెంకటేష్ అల్లుడుగా అవ్వాల్సిన రామ్ చరణ్ అవ్వకుండా దూరం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యి బాబాయ్ నాగేంద్ర బాబుకి కొన్ని కోట్ల నష్టాన్ని తెచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఎంత ఫాస్ట్ గా సక్సెస్ వస్తుందో అంతే ఫాస్ట్ గా ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి అని నిరూపించింది ఆరెంజ్ మూవీ. ఆ దెబ్బకి రామ్ చరణ్ తో సినిమా తీయాలంటేనే భయపడిపోయారు ప్రొడ్యూసర్స్. ఆ తర్వాత మళ్ళీ రచ్చా మూవీతో మాస్ హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇచ్చాడు రామ్ చరణ్. ఆ తర్వాత వచ్చిన నాయక్ ఎవడు సినిమాలతో మంచి హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలా మాస్ మూవీస్ చేసి ఒక మంచి కామెడీ మూవీ చేద్దామని డైరెక్టర్ శ్రీను వైట్ల గారికి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అదే బ్రూస్లీ. ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యి రామ్ చరణ్ కెరీర్ లో ఆరెంజ్ తర్వాత పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. తర్వాత మళ్ళీ అల్లు అరవింద్ గారు తమిళ మూవీ రైట్స్ ని కొని తెలుగులో రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ధ్రువ మూవీని తీశాడు. సినిమాతో మళ్ళీ ఒక మంచి హిట్ కొట్టాడు. ఇలా ఎన్ని సినిమాలు తీసినా సరే తనకంటూ ఒక మంచి గుర్తింపు మాత్రం రావటం లేదు. అప్పుడు ఎవరితో సినిమా తీయాలని ఆలోచిస్తున్న టైంలో డైరెక్టర్ సుకుమార్ గారిని లంచ్ కి ఇన్వైట్ చేశాడు రామ్ చరణ్. అక్కడ మాట్లాడుతూ ఇప్పటి వరకు నాతో ఒక్క సినిమా కూడా తీయలేదు, తీసే ఉద్దేశం ఏదైనా ఉందా అని అడిగాడు. వెంటనే తన దగ్గర ఉన్న ఒక స్టోరీని చెప్పాడు. అదే రంగస్థలం మూవీ. మార్చి 30, 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా అప్పటి వరకు రామ్ చరణ్ ని ఎగతాళి చేస్తూ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరూ నోటి మీద వేలు వేసుకునేలాగా యాక్టింగ్ ఇరగదీశాడు. ఈ మూవీలో చిట్టిబాబుగా తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. ఈ ఒక్క మూవీతో రామ్ చరణ్ యాక్టింగ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ బోయపాటి సీను చెప్పిన ఓవర్ యాక్షన్ డ్రామా మూవీ వినయ్ విదయ రామతో అట్టర్ ఫ్లాప్ చూశాడు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రాజమౌళి కాంపౌండ్ నుంచి ఫోన్ వచ్చింది. అదే RRR మూవీ. ఇందులో అల్లూరి సీతారామరాజు గారు రామ్ చరణ్ యాక్టింగ్ కి మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ మూవీలో ఒక్క సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావటంతో ఇంటర్నేషనల్ గా రామ్ చరణ్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అలా RRR మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీతో పెద్ద డిజాస్టర్ చూశాడు. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీతో మన ముందుకు వస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీతో మళ్ళీ అందరి లెక్కలు తెలుస్తాడో లేకపోతే ఎలా ఉంటుందో ఈ మూవీ చూడాలి. ఇది రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణం. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.